నాసి రకమైన పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు కమిషన్ నొక్కేశారు. ఇంత దారుణమైన పరిస్థితి సామాన్య భక్తులు కూడా విలువలాడిపోయే పరిస్థితి. ఇటీవల వారం రోజుల క్రితం మా మిత్రుడు ఒకసారి వెళ్ళొచ్చాడండి. ఆయన వెళ్ళొచ్చాక నాకు చెప్పాడు, చాలా మారింది కిరణ్ గారు, బాగా మారింది. గతంలో అయితే కనీసం హుండీలో డబ్బులు వేయటాకంటే వంశన్ గారు హుండీలో డబ్బులు వేయటాకి, దర్శనం చేసుకుంటా హుండీలో డబ్బులు వేయటాకి పెద్ద క్యూ కొట్టేసుకునేవాడు. అటువంటి పరిస్థితికి ఇచ్చేశారు. అలాంటిది ఇప్పుడు అలా లేదండి, సిస్టమేటిక్ గా చేసుకుంటున్నాం. అలాగే ఇటువంటి నేను చెప్పిన వాటర్ ఇటువంటిది ఇంప్రూవ్ అయిందండి, ఫుడ్ ఇస్తున్నారు, క్యూ లైన్ లో సిస్టమేటిక్ ఎంత మార్పు వచ్చిందో చూడండి. ప్రభుత్వం మారిన 10 రోజులకి 20 రోజులకి మార్పు వచ్చింది చూడండి అని చెప్పేసి అభినందించారు. అంటే సామాన్య భక్తులు కూడా ఇంతిదిగా సివిల్ కాంట్రాక్ట్స్ ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది కమిషన్ పాలక మండలి అండి. జగన్మోహన్ రెడ్డి గారు నడిపింది టీడీపీలో కమిషన్ పాలక మండలి. ఎప్పుడు ఇటువంటి చూడలేదు. స్వామివారి హుండీలో వేసే డబ్బులు కింద తిరుపతిలో ఖర్చు పెట్టడం ఏంటంటే, తిరుపతిలో రోడ్లు వేస్తారా, అటువంటి రోడ్లు వేయించారు. తిరుపతిలో శానిటేషన్ అంట, స్వామివారి వల్ల అక్కడ మురికి పెరిగిపోతుంది తిరుపతిలో. దానికి డబ్బులు దిక్క నుంచి స్వామివారి ఇచ్చిన హుండీ నుంచి డబ్బులు కేటాయించిన దిక్కుమాలిన ప్రభుత్వం. మేమందరం ధర్నాలు చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఎప్పుడు చూసామండి ఇటువంటివన్నీ? స్వామివారి భూమి అమ్మేసే ప్రయత్నం చేశారండి. మీరు కస్టోడియన్ గా ఉండాలి. అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేశారు. కరోనా సమయంలో కూడా మాలాంటలో కూడా ధర్నాలు చేసి ఫేస్బుక్ లో అట్లా సోషల్ మీడియా పెట్టాం. ఆపారు మళ్ళీ. అది ఫిక్స్డ్ డిపాజిట్లు అండి. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు అన్ని విచారించాలండి. విఐపి దర్శనాలు, సేవా టికెట్లు, నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎవరైతే ఈ వెండర్ అలాగే ఇంజనీరింగ్ వర్క్స్, అలాగే ఈ యొక్క నిర్వహణ, ఈ భూముల యొక్క నిర్వహణ, స్వామివారి నగలు, అసలు వీళ్ళు జీవోలు వాళ్ళ యొక్క తీర్మానాలు ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు బయట పెట్టలేదండి. మొత్తం దాచేసుకున్నారు. అవన్నీ బయట పెట్టాలి. దాని మీద మొత్తం కూలంకషంగా విచారణ జరగాలండి. ఒక ఇంజనీరింగ్ సివిల్ వర్క్ చేయడానికి మా అయితే సంవత్సరానికి 200 కోట్లేనండి బడ్జెట్ స్వామివారికి. అలాంటిది 2000 కోట్ల వరకు పెంచేశారు. ఎలా పెంచేశారు, ఎందుకు పెంచేశారంటే కమిషన్లు. శ్రీవారి ట్రస్ట్ మెయిన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. శ్రీవారి ట్రస్ట్ గత సంవత్సరం చెప్పారు, శ్రీవారి ట్రస్ట్ డబ్బులు ఏమవుతుంది తెలుసు, ఇది నీకు తేల్చవలసిందే. ఆయన నాకు అసలు వెళ్తే 10,500 ఇస్తే అంట దర్శనం ఇచ్చేస్తారంట. ఏంటంటే ఆ డబ్బులతో హైందవాలయాలు నిర్మాణం చేస్తారంట. వాళ్ళు ఇప్పుడు తేల్చాలి, విజిలెన్స్ కమిషన్ తేల్చాలి. ఎన్ని టికెట్లు అమ్మారు, మొత్తం డబ్బులు జమ అయ్యాలియా, ఎంత జమ అయ్యింది, ఎంత మీరు దేవాలయ నిర్మాణానికి వివిధ జిల్లాల్లో ఖర్చు పెట్టారు, డబ్బులు ఉన్నాయా, పక్కదారి పట్టాయా? దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగవలసిందే. పూర్తి స్థాయి జరగాలండి. ఒక ప్రక్షాళన జరగవలసిందే. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి స్వామివారి సేవ లేదు అక్కడ. కేవలం జగన్ సేవ చేశారు. తప్పనిసరిగా అధర్మ పాలన జరిగింది, ప్రక్షాళన జరగాలి. అలాగే ఇందాక చెప్పారు గెస్ట్ హౌస్లు, అలాగే ఏదైతే విఐపీలు వస్తారో, డబ్బులు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు వస్తారో వాళ్ళని అడ్డు పెట్టుకొని వైసీపీ పార్టీకి కూడా విరాళాలు ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి కూడా తేలాలండి. సమగ్రమైన విచారణ, విజిలెన్స్ అధికారులు సమగ్రమైన విచారణ చేసి డబ్బులు ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, పాలక మండలి నుంచి కట్టించి స్వామి వారికి మళ్ళీ జమ చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. మీరు డిమాండ్ చేస్తారు, బానే ఉంది. మళ్ళీ కరీముల్లా షేక్ అనే విజిలెన్స్ ఎస్పీకి ఎందుకు ఇచ్చారండి? హిందూ ధర్మం పాటించే ఎస్పీలు లేరా అని మళ్ళీ అడిగేది మీరే. కరీముల్లా షేక్ గారు విచారణ చేయకూడదా? ఆయన అయితే ఐపీఎస్ ఆఫీసర్ గానో లేకపోతే విజిలెన్స్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వచ్చారు. పాప ఆయన అనుకొని వచ్చి నేనే చేస్తానని అడగలేదు కదా ఆయన ఉద్యోగం. మళ్ళీ మీరే అంటారు ఎందుకు సార్ ఈ 2-4 కిలోలు? దానికి నేనే తప్పట్నండి. అధికారులే. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను. అయోధ్యలో రామ మందిరం కింద ఉందా లేదా, శతాబ్దాల ఉందా లేదా అని తేల్చింది అబ్దుల్లా గారు, ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారి. ఆయనే తేల్చారు కింద ఉందని. దాన్ని ఎవరు తప్పట్లేదు. సో దీన్ని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరు మీ లోకల్ లీడర్స్ కి చెప్పండి. అసలంటూ ఏదో మొదలైంది, ప్రక్షాళన మొదలైంది. ఒక హైందవేతరుడు వచ్చి నిబద్ధతతో ఆయన పాప ఎంక్వైరీ చేస్తున్నాడు. ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ అండి. ఆయన కరీముల్లా షేక్, ఆయన గోత్రం ఇది, ఆయన మతం ఇది, ఎందుకు ఇవన్నీ చెప్పండి. ఏదో ఉద్యోగం చేస్తున్నాడుగా. రైట్. సుజాత గారు మాట్లాడతారు ఒకసారి. సుజాత గారు, సుజాత గారు, ఇప్పుడు రాష్ట్రంలో మీరు పరిపాలనలో ఉన్నప్పుడు మిగిలిన విభాగాల్లో జరిగిన అవినీతి వేరు. అది సరే, అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగే వ్యవహారాలు, దాని విచారణలు అవన్నీ ఓకే. పోయి తిరుమల వెంకన్నతో పెట్టుకోవటం ఏందండి? నాకు అర్థం కావట్లేదు. నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నమస్కారం అండి, శుభోదయం అందరికీ కూడా, భక్తులకి అలాగే 1990 వీక్షకులందరికీ కూడా నమస్కారం.
సో టిటిడి తరఫున మాట్లాడితే ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఇండివిజువల్ బాడీ. సో ఈ రోజు ఘోషిస్తున్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే రవికుమార్ గారు, అలాగే అనలిస్ట్ గారు కూడా చాలా అసలు అన్యాయం జరిగిపోయింది అంటే, మేము అధికారంలో ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేస్తే అది అన్యాయం, అపచారం, మిగిలిన మీ పార్టీలు రావగానే పునీతమైపోతుంది టీడీపీ పార్టీ